మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పత్రికా విలేకరుల సమావేశం దాదాపు 3 గంటలు పెట్టినాయి. అంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన చూస్తున్నాం, మీడియా సమావేశాలు 2 గంటలు 3 గంటలు సమావేశాలు నిర్వహించడం లేదు. ప్రజల్లోకి పోలేక, ప్రజల మధ్యలో ఉండి తాము చేసింది చెప్పుకోలేక, ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి అంకితమైనటువంటి కేసీఆర్ 3 నెలలకు 6 నెలలకు బయటికి వచ్చేది. బగబగ కడుపులో మండుతుంటే ఒక పక్క తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విస్తరిస్తున్నటువంటి విషయాన్ని తట్టుకోలేనటువంటి కేసీఆర్ ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టడం సర్వసాధారణమైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించిన సందర్భంగా, ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్స్ లో భారతీయ జనతా పార్టీ నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆ సభకు హాజరైనటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని చూసి తట్టుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి నిన్నటిదాకా పండుకొని లేవకుండా నిన్న లేచొచ్చి 3 గంటల పాపం ఎంత బలం తెచ్చుకున్నాడో, ఏమేమి మింగి తెచ్చుకున్నాడో బలం తెచ్చుకొని నిన్న వచ్చి 3 గంటలు మాట్లాడాడు. అసలు ఏమన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి భాషనే కాదు. అసలు ముఖ్యమంత్రి అనడానికే సిగ్గుపడుతుంది తెలంగాణ ప్రజానీకం కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి భాష ఇక్కడ ఉన్న మనం ఎవరమైనా రోజువారీ జీవితంలో భాష మనం మాట్లాడతామా? ఏ ప్రజా ప్రతినిధులైనా ఇటువంటి భాషని వాడైనా మనం చూసినామా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా అనేకంగా మాట్లాడిన సెంటిమెంట్కి అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినటువంటి ఆ నోటికున్న దుర్గంధం తీర్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఆయన యాస భాష ప్రతిపక్షాల పట్ల మారలేదు. అందరికీ కూడా, తెలంగాణ ప్రజలకందరికీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి భాషతోన ఈరోజు కింద ఎవరైనా సరే, ఏ చిన్న కార్యకర్త అయినా, ఏ పార్టీ వాడైనా ఈరోజు నాయకులంటే గౌరవం లేకుండా, మర్యాద లేకుండా ఇటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారంతోన రాజకీయ నాయకులంటేనే గౌరవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ తీసుకొచ్చింది. ఇలాంటి సన్యాసులకి ఎవరు తిట్టినా ఏం తిట్టినా అనిపించుంటారో పర్వాలేదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో కానీ బయట చూస్తే ఎవరైనా మేము ఏమైనా ఎవరైనా అనగలనేటటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళ దురదృష్టం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇతర రాష్ట్రాలకు వచ్చిన ముఖ్యమంత్రులని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, కేంద్రం నుంచి వచ్చినటువంటి మంత్రులను నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు, దేశ ప్రధాని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. మనం ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సి కూడా అంతకంటే ఎక్కువ లేదనుకుంటున్నాను నేను. ఈరోజు కర్మగారి తెలంగాణకు ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల కర్మగారి ఇటువంటి ఒక కుసంస్కారి మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. పాస్పోర్ట్, దొంగ పాస్పోర్ట్ తయారు చేసి ఎంతో మోసం చేసినటువంటి ఈ యొక్క పాస్పోర్ట్ల బ్రోకర్ ఇంతకంటే ఎక్కువ మనం ఏం ఆశిస్తాం చెప్పండి? దుబాయ్ శేఖర్
తీసుకోవాల్సిన దుబాయ్ శేఖర్ అని పిలవాలి. ఆయన చరిత్ర తెలుసుకుంటే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడూ ఎన్నుకున్నటువంటి వాడు కాదు. ఆయన చరిత్ర అంతా కూడా ఉద్యమంలో మరుగైపోయింది. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ఆధారంగా చేసుకొని ఆయన చేసినటువంటి రాజకీయాల్లో ఆయన చరిత్ర ఆ రోజు మరుగున పడిపోయింది. ఉద్యమం నేపథ్యంలో ఈయన తన చెట్టు కొట్టేసి కేసీఆర్ ని చెట్టు కట్టి కొట్టేసినటువంటి విషయం మర్చిపోయినప్పుడు కేసీఆర్ గారు తన చరిత్ర ఏంది, తను ఎంతమంది దోహా చేసిండు, ఎంతమంది మోసం చేసిండు దుబాయ్ శేఖర్ గా, పాస్పోర్ట్ల బ్రోకర్ గా. ఈయన తెలంగాణకు ముఖ్యమంత్రి నిధులు వల్లిస్తుంటే కనీసం తెలంగాణ ఉద్యమం ద్వారానైనా అంతమంది యువకులు ప్రాణ త్యాగాలు చేసేటువంటి తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఆ మనిషిలో మార్పు వచ్చిందేమో, తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ మనిషిని మార్చిందేమో, తెలంగాణ వచ్చిన తర్వాతనైనా ఈ మనిషి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మీద తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడేటువంటి ఆలోచనతో అందరూ ఎన్నో ఆశించింది. కానీ ఆయన మటుకు లోపల ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ మారలేదు. ఆయన లోపల ఉన్నటువంటి పాస్పోర్ట్ల బ్రోకర్ బుద్ధి మారలేదు. ఈ రోజు ఎవరిని పడితే వాళ్ళని, ఎందుకంటే తన స్థాయి తనకు ఆ ముఖ్యమంత్రి స్థాయి ఆయనకు ప్రజలు ఇచ్చినప్పటికీ కూడా స్థాయి వ్యక్తి కాదు. స్థాయి లేనటువంటి వ్యక్తికి ఈరోజు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి మోసపోయి ఆయన చెప్పినటువంటి మోసాలకు, ఆయన ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు మోసపోయి తెలంగాణ ప్రజలు పట్టం కడితే ఈనాటి కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నీవేం చేసావో చెప్పకుండా, నీవు ఏం చేస్తావో చెప్పకుండా తెలంగాణ ప్రజలను ఈరోజు టిఆర్ఎస్ పైన తెలంగాణ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయిందని కేసీఆర్ ఎన్ని జూట మాటలు చెప్పినా, ఎన్ని రకాలుగా మోసం చేయదలిసినా తెలంగాణ ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరని పదే పదే వాళ్ళు ఎన్ని సర్వేలు నిర్వహించినా ప్రతి సర్వేలో కూడా ఇంకా టిఆర్ఎస్ పార్టీ దిగజారుతున్నటువంటి సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే కేసీఆర్ గారికి మతి భ్రమించి మతి చలించి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నానని చెప్పి భావించాల్సి వస్తా ఉంది. ఎందుకైనా నీ కడుపు మండింది? నువ్వు కొబ్బరి కళాల్లో సభ పెడుతుంది, నీవు ఇచ్చినటువంటి ట్రాక్టర్ల మీద నువ్వు ఆయన ఇంటికాయలు ఇచ్చినట్టు ప్రభుత్వ ధనంతో ఇచ్చినటువంటి ట్రాక్టర్లు రైతుల కోసమని గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఇచ్చి మీ కార్యకర్తలకు ఇచ్చుకొని ట్రాక్టర్ తీసుకున్న ప్రతి ఓటు ప్రజలకు తీసుకొని రమ్మని ఆదేశాలు ఇస్తే కొందర కళాన్ని పంపిస్తూ మీటింగ్ సమావేశం పెడితే నీ మీటింగ్ ఫెయిల్ అయిపోయింది. నువ్వు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటున్నా, నీ ట్రాక్టర్లలో నీ కనీసం నీ కార్యకర్తలు రాలే అన్నాడు. ఈ రోజు మీరు బస్సులు ఇచ్చి వ్యక్తికి 500 రూపాయలు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి అనేక రకాల అన్ని సదుపాయాలు కల్పించినా కూడా మీ సమావేశాలకు ఏ ఒక్కరు ప్రేమతో వస్తలేరని చెప్పి విషయాన్ని గ్రహించినటువంటి నీవు మరి ఏ నరేంద్ర మోదీ గారి సభకు, భారతీయ జనతా పార్టీ సభకు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున స్వయంగా వాళ్ళంతకు వాళ్ళే ఖర్చులు పెట్టుకొని ఆ సభకు వస్తే ఆ సభని లక్షలాది మంది వచ్చినటువంటి ఆ సభను చూసి ఓర్చుకోలేనటువంటి నీవు ఈరోజు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నావంటే నీకు పోగారం దాపురించిందని చెప్పినది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తా ఉంది. అంటే దేవాలయాలను కూడా మాట్లాడతావా? ఎంత దిగజారిన కేసీఆర్ నీ నాటకాలన్నీ గ్రహిస్తా ఉన్నాం. ఈరోజు యాదాద్రి నరసింహస్వామి గుడిని కొత్త గుడి కట్టిస్తా, తిరుపతి లెక్క చేస్తా తెలంగాణ అని చెప్పి కట్టిస్తుంది. 100 కోట్లు పెట్టించి ఆ గుడిని కట్టిస్తే దాని పరిస్థితి ఏమైందో కట్టిన కొట్టోలకే నువ్వు ప్రారంభం చేసే కొట్టోలకే మనం చూస్తుంది. గుడి కోసం ఇచ్చే డబ్బులు కూడా మీ కమిషన్లతో ప్రకృతి పడినటువంటి మీరు కేవలం మీ కమిషన్ల కోసమే ఆ గుడిని ఆధునీకరించినటువంటి మీరు ఇంతకంటే ఎక్కువ మీరు ఇంకేం మాట్లాడగలుగుతాం? ఈరోజు నరేంద్ర మోదీ గారు మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాల గురించి వాళ్ళు మాట్లాడితే వాటి గురించి సమావేశంలో
ఆ యొక్క టెంపుల్స్ నేమ్స్ తీసుకుంటే నీవు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు కేసీఆర్? నీకు వచ్చిన కష్టమేంటి? నీలాగా జోగులాంబ తల్లికి 100 కోట్లు ఇస్తా ఆధునీకరణకు అని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వకుండా ఉన్నటువంటి నీ పుట్టుకుంటుందా? జోగులాంబ తల్లి ఏకైక శక్తి పీఠం తెలంగాణ రాష్ట్రంలో. అమ్మవారి ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఎలాంటి కష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, వాములు వచ్చినా, ఎటువంటి వచ్చినా తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ. నీవిన్ని మోసాలు చేసినా, నువ్వు ఫామ్ హౌస్ లో పడుకున్నా తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు అటువంటి అమ్మవారిని అవమానించే విధంగా నువ్వు మాట్లాడతావా? జోగులాంబ ఆ అమ్మ ఈ అమ్మ అనేటటువంటి మాట మాట్లాడుతున్నావంటే నీకు అహంకారం ఎంత పెరిగిపోయిందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు, నీకు అహంకారం దురహంకారం, నీకు ఒంటి నిండా అహంకారం నీకు పెరిగిపోయి వేరే వాళ్ళకి అహంకారం పెరిగిందంటవా? అమ్మనే అవమానించేటటువంటి నీవు, జోగులాంబ తల్లిని అవమానించేటటువంటి నీవు, ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతోనే తెలంగాణ ఈరోజు నువ్వు 2 సార్లు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నావు. కానీ ఇక తల్లి ఆశీర్వాదం నీకు ఉండదు కేసీఆర్. ప్రజలని మోసం చేసినావు, జోగులాంబ తల్లినే మోసం చేసినావు, అమ్మవారికే మోసం చేసినావు. ఆ అమ్మనే అవమానించండి లేదా మాట్లాడినావు. ఏకైక శక్తిపీఠం అనేటువంటి జోగులాంబ తల్లి మీద నీ యొక్క వ్యంగ్యాస్త్రాలు, నీ వ్యంగ్యపు మాటలు నీ అహంకారాన్ని ఈరోజు బయట పెడుతున్నాయి. నీ అహంకారాన్ని భద్రకాళి గురించి, మన్యంకొండ గురించి ఏం మాట్లాడుతున్నాయినా? కొమరవెల్లి మల్లన్న, కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న, ఏడుపాయల దుర్గమ్మ, చెరుగట్టు లింగన్న, సమ్మక్క సారలమ్మ, మన్యంకొండ కురుమూర్తి. ఇక అయిపోయింది ప్రెస్ మీట్. ఇంకేమో నీ లెక్క అందరూ మిస్టర్ కేసీఆర్, నీ ఒక డ్రామా మాస్టర్. నీకు వచ్చినటువంటి నాటకాలు ఎవరికి రావు. అసలు 2 గంటలలో నువ్వు చెప్పింది చెప్పాలి. 2 గంటల 50 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు ఏం వెళ్ళగా పెట్టినావు, నువ్వు ఏం చెప్పినావు తెలంగాణ ప్రజలు చెప్పు. 3.5 ఏళ్ళ పైన అయింది. 57 ఏళ్ళు నిన్న వాళ్ళ పెన్షన్లు ఇస్తాను. పెన్షన్లు ఇస్తారే పొద్దున ఇప్పటిదాకా ఎన్నిసార్లు చెప్పిన ఇప్పటిదాకా ఇచ్చినావా? పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తున్నావా ముందు చెప్పు. వాళ్ళందరికీ ఏ రోజు నుంచి పెన్షన్ ఇస్తావో చెప్పు. వితంతువులు భర్తలను పోగొట్టుకొని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటిదాకా వాళ్ళకి పెన్షన్ లేవు. ఊళ్ళో పోతే కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు. వాళ్ళకి పెన్షన్లు ఎప్పుడు ఇస్తావో చెప్పు. రైతు రుణమాఫీ ఇప్పటిదాకా బకాయిలు పెట్టినావు, ఎప్పుడు రైతు రుణమాఫీ చెల్లిస్తావో చెప్పు. ఈరోజు కేవలం మాటలతోన మాయల మరాఠీ లాగా మాట మోసం చేసుకుంటూ 2 బెడ్రూమ్ల ఇల్లు ఎక్కడ ఉన్నాయో చెప్పు. ఎన్ని ఊళ్ళలో 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టినావు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఎందుకు కట్టలేదో చెప్పు. మాట్లాడితే నా జీడిపి అంటే నీ జీడిపి రాష్ట్రంలో జీతాలు లేదంటే దుస్థితి రాష్ట్రంలో ఉంటే నువ్వు జీడిపి గురించి మాట్లాడుతున్నావు. జీతాలు ఎందుకు టైంకి ఇస్తాలేవో చెప్పు. ఇంకా ఇడ్లీ చూడమాట చెప్పి మోసం చేయాలని చూస్తావు ప్రజల్ని. ఇక భాష చూడండి, ముండమోపు వ్యవహారమాట. అంటే ముండమోపులు అంటే నీకు అంత అవమానం ఉందా? ముండమోపులు అంటే మహిళలకు అవమానం చేసే విధంగా మాట్లాడతావా? ముండమోపు వ్యవహారం అంటే ఏదయా కేసీఆర్? మాట్లాడితే ముండమోపు వ్యవహారం అంటావు నీ ప్రెస్ మీట్ అన్నింటిలో కూడా. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? కుక్క మూతి పిందరట, నీ మూతి చూసుకున్నావు ఇప్పుడు అర్థం? నీ ముఖ్యమంత్రితో చూసుకున్నావా? ఏమన్నా మాట్లాడింది అంటే నేను ఏం మాట్లాడుతావు? సోయి ఉందా నీకు అసలు? సోయిలో వచ్చే ప్రెస్ మీట్ పెడతావా? సోయి లేకుండా ప్రెస్ మీట్ పెడుతున్నావా? తలకు మాసినోళ్ళు సన్యాసులు, ఏందా ఈ భాష? తలకు మాసిన సన్యాసులు అంట. అరే నీవేమేం మాట్లాడుతున్నావు, నీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, నీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు? సోయి తప్పి మీరు మాట్లాడుతున్నదాన్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాన్ని ప్రజల ముందు పెడితే వాళ్ళు తలని మాసిన వాళ్ళ. ఇక పీయూష్ గోయల్ గారిని అంటాడు వాడు వెతులేని సన్యాసి అంట. ఇదేనా భాషను? ఆయన చుట్టుముడు తిరిగి మర్చిపోయినావా?
చుట్టూ కాడని అంటే మొత్తం తిరిగింది. ఎన్ని రకాల తెలంగాణ కోసం పని చేయించుకొని అన్ని రకాల పని చేసిండు. మరి సోయి తప్పి మాట్లాడుతున్నావా? సోయి తప్పై మాట్లాడుతున్నావా? నీ లెక్క నువ్వు చెప్పే అబద్ధాలకు, నువ్వు చెప్పినటువంటి వాటికంతా వత్తాసు పలకాలనా? నువ్వు చేసే మోసాలకు వత్తాసు పలకాలనా? వాస్తవాలు చెప్తే నీ కడుపు మండుతుందా? వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? చిల్లర నా కొడుకులు అంటే ఎవరు? చిల్లర నా కొడుకులు మీరు చిల్లర నా కొడుకులు టీఆర్ఎస్ వాడు. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు చిల్లర నా కొడుకులుగా వ్యవహారం చేస్తావు ఈరోజు రాష్ట్రం లోపల. ఇక యూపీ ముఖ్యమంత్రిని ఎంత అసభ్యంగా మాట్లాడదు. లుంగి కట్టుకొచ్చి మనకి చెప్తాడు అని ఏమైనా మాట్లాడే భాష. లుంగిలు కట్టుకుని మన సౌత్ ఇండియన్ కల్చర్ మర్చిపోయాం. మన సౌత్ ఇండియన్ కల్చర్ లుంగిలు కట్టుకునే కల్చర్. మన తెలంగాణ లుంగిలు కట్టుకోరా? ఎవరినైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దేశంలోనే అత్యంత జనాభా అయినటువంటి రాష్ట్రం యూపీ, 24 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రం యూపీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నీకంటే ఆడింతలు ఎక్కువ ఉంది జనాభా అక్కడ. మన తెలంగాణ రాష్ట్రం కంటే, మన తెలంగాణ కంటే ఆడింతలు ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆదరాభిమానాలతో, ప్రజల విశ్వాసంతో మళ్ళీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రెండవసారి కంటిన్యూస్ గా ముఖ్యమంత్రి ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, ప్రజల సేవ కోసం అంకితమైనటువంటి నాయకుడు, అర్ధరాత్రైనా వీధుల్లోకి వెళ్ళి ప్రజలకు అండా నిలబడినటువంటి నాయకుడు. నీలాగా ఫామ్ హౌస్ లో పట్టుకోలేదు మిస్టర్ కేసీఆర్. ఎక్కడ కష్టం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలిపోయి ఆ కష్టాలని తీర్చినటువంటి నాయకుడు. నువ్వెక్కడ? కొండగడ్డ దగ్గర బస్సు పడిపోయి యాక్సిడెంట్ చనిపోయినటువంటి వాళ్ళకు కనీసం పరామర్శించలేదు కదా, వాళ్ళకి ఆర్థిక సహాయం అందించినటువంటి దుర్మార్గుడు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా కనీసం పరామర్శించేటటువంటి దయాగుణమైనటువంటి రాక్షసుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మాటలు మాత్రమే తీయకుంటాయి, చేతలు మాత్రం ఎక్కడో నాటకమే మొత్తం వాడేది. నీవు భారతీయ జనతా పార్టీ గురించి, భారతీయ జనతా పార్టీలో సేవలు అందిస్తున్నటువంటి ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొంది పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రుల గురించి, కేంద్రంలో మంత్రుల్లో ఉండి తెలంగాణకు అన్ని రకాలుగా అభివృద్ధిలో సహకరిస్తున్నటువంటి మంత్రుల గురించి మాట్లాడుతున్నామంటే నీ దిగజారుడు తనాన్ని ఈరోజు ఇంత కడుపుమంటే ఎందుకైనా నీకేమో పాపం అధికారం అని ఎవరంటే అధికారము మాతో గోపుకుంటే అదితో గోపుకున్నట్లే జాగ్రత్త. నిన్ను గోపుకున్నాడు ఎందుకదా? రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పార్టీ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల యొక్క అంటే వాళ్ళ అభిమానాన్ని పొందడానికి, వాళ్ళ విశ్వాసాన్ని పొందడానికి ప్రతి పార్టీ రాజకీయాల్లో ప్రతి పార్టీ పనిచేస్తుంది, ప్రతి పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. నీకెందుకైనా కడుపుమంటా? నువ్వు పోతలేవా? నువ్వు నీవు దేశంలో పార్టీ పెడతాను, నువ్వు పెట్టు. ఒకటి కాదు, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అన్ని పార్టీలు పెట్టండి. బీఆర్ఎస్ పెట్టండి, హెచ్ఆర్ఎస్ పెట్టండి, కేఆర్ఎస్ పెట్టండి, ఇంకా ఎన్ని ఉంటాయి, ఇంకా ఎస్ఆర్ఎస్ పెట్టండి, ఎన్నన్నా పెట్టండి పార్టీలు. నిన్ను పట్టుకున్నా 5 పార్టీలు పెట్టు, 10 పార్టీలు పెట్టుకో. నిన్ను చూసి నీ పార్టీని చూసి భయపడతలేదు మిస్టర్ కేసీఆర్. నీకు భయం ఉంది టీఆర్ఎస్ పార్టీ పేరు మారిస్తారన్నా తెలంగాణ ఓట్లు పడతాయని బీఆర్ఎస్ చేస్తా అంటున్నావు. భయం నీకుంది. ప్రజలను మోసం చేసాం కాబట్టి ప్రజలు ఎక్కడ ఊళ్ళకి వెళ్ళి నిన్ను ఎంట పెడతారో అని భయం నీకుంది. భారతీయ జనతా పార్టీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క అధికారంలోకి తేలేదు, అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. నీలాంటి నియంత్రణ ఇంటికి పంపాలని ఈరోజు ఆకాంక్ష పడుతున్నారు. అటువంటి నీవు ఏదట కోరుకుంటాడట, ఏదో ఒకటి అందులో కోరుకున్నట్టేనట. నువ్వు కోరుకోకు,
నీకు భయం ఉంటే నువ్వు పోకోకు. ఈరోజు నీ భయంతోనే ఈరోజు ఇంతగానం ఆగ్రహం కక్కుతున్నావు. ఇంకా ఏమంటారు, తట్టుకోలేనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నావు. అధికారం అంటే ఇసిరి పారేస్తారట. మరి ఇసిరి పారేసుకోవడానికి ఇంతగానం ఎందుక? నువ్వు అధికారం అంటే నా చెప్పుతో సమానం అన్నావు, అధికారం అంటే ఇసిరి పారేస్తాను. మరి ఎందుకోసం ఇంతగానం వచ్చుకుంటున్నావు? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలని, ప్రజల మధ్యలోకి వెళ్ళాలని, ప్రజలకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదు. తెలంగాణ ఏర్పాటులో ఏ ఆకాంక్షలతో తెలంగాణ ఏర్పాటును కోరుకున్నారో ప్రజలు ఆకాంక్షలు నెరవేరలేదు. భారతీయ జనతా పార్టీ ఆకాంక్షలు నెరవేరుస్తుందని ప్రధానమంత్రి గారు చెప్తే నీకెందుకైనా నొప్పి అవుతుంది? సింగిల్ మాటలో చెప్పింది ప్రధానమంత్రి గారు. నీకు తెలివి లేకపోతే, నీకు అర్థం కాకపోతే దాన్ని ఎవరైనా చేయలేరు. అర్థం కాదని నటిస్తున్నావా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దేనికోసమైతే తెలంగాణ ప్రజలు కోరుకున్నారో ఆకాంక్షలు నెరవేర్చడం తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేరుస్తుందని చెప్పింది. ఇక్కడ ఏమేమో అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతున్నది మీరు. సెంటిమెంట్ల మీద ప్రజలను మోసం చేసింది మీరు. ఇంకా మరో కొత్త సెంటిమెంట్ తో మోసం చేయాలని తయారవుతున్నది మీరు. ఎన్ని రకాలుగా ఎన్ని వర్గాలను మోసం చేసిన విషయం తెలంగాణ ప్రజలు గ్రహిస్తలేరా? ఆయన పాపం ఎట్లా అంటే కేసీఆర్ గారికి ఏం చెప్పకుండా అంటే ముఖ్యమంత్రి గారిని తిట్టకుండా పోయిందని బాధపడుతున్నట్టు. ఆయన బాధ అంతా నన్నేం తిట్టకుండా నన్నేం అనకుండా ప్రధానమంత్రి యొక్క డిగ్నిటీని అర్థం చేసుకోలేనటువంటి ముఖ్యమంత్రి, ఆయనకున్నటువంటి డిగ్నిటీని కూడా ఈయన అర్థం చేసుకోలేకపోయింది. ఈయనలాగా భాష మాట్లాడితే దేశంలో ఎవరికి సాధ్యం కాదు. ఇది చెప్తాడినా మేక్ ఇన్ ఇండియా అక్కడ ఫ్లాప్ అంట. నీ కొడుకేమో అంటే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లోనే కేటీఆర్ గారు మొన్న స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇనాగ్రేషన్ చేసింది. ఆయన ఏమో చెప్తాడు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేషన్ లోనే నేను ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసినాను. ఈయన చెప్తాడు, తండ్రి చెప్తాడు మేక్ ఇన్ ఇండియా అటర్ ఫ్లాప్ అని. మరి ఎవరు నమ్మాలి? ఎవరు చెప్పింది నమ్మాలి? ఇప్పుడు కొడుకు చెప్పింది నమ్మాలా, తండ్రి చెప్పింది నమ్మాలా? అంటే మీరు సహించుకోలేదు. అన్ని కేసీఆర్ తెచ్చిందని చెప్పాలి, అన్ని కేసీఆర్ చేసిందని చెప్పాలి. కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఏ సహాయం కూడా కేంద్రంగా చెప్పుకోరాదు, కేంద్రంగా చెప్పొద్దు, చెప్పడానికి మీకు అవమానము. కేంద్ర ప్రభుత్వం నిధులే లేకపోతే తెలంగాణ ప్రభుత్వమే నడిచేలా ఒకసారి చెప్పమంటే కేసీఆర్ని. ఇంకా చెప్తున్నాడు అనమాట, బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిన బాబా. ఆయన బొట్టు రక్తం ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టినట. ఇంతకంటే ఒక పెద్ద జోక్ ఉంటుందా? ఇంకా ఎవరైనా ఒక అక్కడి మంది కూర్చున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కాడికి పోయి, కాళేశ్వరం ప్రాజెక్టు పోయి మంది ఎత్తినావా నువ్వు కట్టలో పెట్టుకొని? ఏందా నీ బొట్టు రక్తం ఖర్చు అయిందని చెప్పు. నీ బొట్టు రక్తం ఎడ ఖర్చు పెట్టినావా, ఎట్ట ఖర్చు పెట్టినావో చెప్పు. బొట్టు రక్తం ఖర్చు పెట్టి శ్రమ పడి ఈ రాష్ట్రానికి ట్యాక్స్ రూపంగా కడుతున్నటువంటి ఆదాయంతోన నువ్వు చేసినటువంటి ఆ పాపం అప్పుల పాపాన్ని కడుగుతున్నది ఈ రాష్ట్రంలో. బొట్టు రక్తంతో ఖర్చు పెట్టి సంపాదించి ట్యాక్సులు కట్టి వాళ్ళు పెట్టినటువంటి ప్రభుత్వ ఈ సొమ్ముతో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు మిస్టర్ కేసీఆర్. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. కాళేశ్వరం పేరుతోన అడ్డగోలుగా అంచనాలు పెంచి 40,000 కోట్లు వెళ్ళేటువంటి ప్రాజెక్టు కాస్ట్ ని 1,30,000 కోట్లకు పెంచి అప్పులు తీసుకొచ్చి మొత్తం ధనాన్ని దోచి తెలంగాణ అప్పుల
చేసి తెలంగాణ ప్రజాగణాన్ని దోచినటువంటి నీవు నీ రక్తం బొట్టు బొట్ట ఎక్కడుందయ్యాది? తెలంగాణ ఉద్యమంలోనే రక్తం పట్టు కాచలేదు. ఇప్పుడెక్కడి నుంచి కాచినవయ్యా నువ్వు? తెలంగాణ ఉద్యమంలో మంది పిల్లలు, వేరే తల్లుల పిల్లలు ఆత్మత్యాగాలు చేస్తే ఆ పిల్లల ఆత్మత్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఆ కుర్చీ మీద కూర్చున్నటువంటి నీవు, ఇప్పటిదాకా కుటుంబాలకు న్యాయం చేయనటువంటి నీవు, నీ రక్తం బొట్టు బొట్టువా? ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే మోసం, ఇంతకంటే అబద్ధం ఇంకేమైనా ఉందా? ఇంకెన్నాళ్ళు మాట్లాడతావు ఈ సెంటిమెంట్ మాటలు? ఇంకెన్నాళ్ళు మోసం చేయదలుచుకున్నావు తెలంగాణ ప్రజల్ని? మోసాలు బంద్ అయ్యి నిన్న చూస్తున్నాం. ఆదివాసీ గిరిజన మహిళ పైన పోలీసుల యొక్క జులుం, బట్టలు వీకేసి ఈడ్చుకుంటూ పోయి మహిళలను వాళ్ళు చేసినటువంటి అవమానము, హరితహారం పేరు మీద భూములు లాక్కుంటూ వారిని ఎంత దౌర్జన్యంగా, ఎంత అవమానకరంగా మహిళలను బట్టలు ఊడిపోతుందో పక్క ఊడ వీక్కుంటూ లాక్కొని పోతుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఒక నియంత పాలన చేసుకుంటూ, రజాకాల పాలన తెలంగాణలో పాలించుకుంటూ నువ్వా నీ రక్తం బొట్టు బొట్టు ఇక్కడ ఖర్చు పెట్టింది? ఇతర పార్టీల నుంచి గెలిచిన వాళ్ళను ఆయా పార్టీలో తీసుకొని విలీనం చేసుకుంటేనో పాపకిన చాలా సక్కనోడు, ఇది చాలా సక్కదనం, ఇది ప్రజాస్వామ్యం. మహారాష్ట్రలో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి ఎన్నికల తర్వాత వాళ్ళు మోసం చేసి విడిపోయి ఇతరులతో పొత్తు పెట్టి అధికారంలోకి వస్తేనేమో అది గొప్పదట. ఈరోజు వాళ్ళ వాళ్ళు విడిపోయి బయటికి వచ్చి మళ్ళా పాత స్నేహాన్ని వాళ్ళు కోరి అధికారంలో నిలబెట్టుకుంటేనేమో ఈయనకట పాపం ప్రజాస్వామ్యం లేదట. అంటే ఈయన అన్యాయంగా చేసేది. వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళందరినీ కొనుక్కొని ఇంకెవరు ఉండకూడదు, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఏ ఒక్క పార్టీ ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక్కటే ఉండాలని నువ్వు చేసినటువంటి రాజకీయం చాలా గొప్ప రాజకీయం. అది ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి రాజకీయం. ఇతర పార్టీలకి నుంచి గెలిచి వచ్చి నీ దగ్గర మంత్రి మండలిలో ఉన్న వాళ్ళ గురించి పేరు చెప్పు కేసీఆర్, నీ పార్టీకి గెలిచి వచ్చినారు వాళ్ళు. సిగ్గుందా మీకు మాట్లాడడానికి? వాళ్ళు రాజీనామా చేపించి ఎందుకు ఎలక్షన్ నిలబెట్టారే వాళ్ళను? భారతీయ జనతా పార్టీ ఈరోజు నీ పార్టీ నుంచి మంత్రిగా ఉండి విడిపోయి బయటికి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడానికి ముందుకు వచ్చే నేపథ్యంలో రాజీనామా చేసి, ఆ రాజీనామా చేసిన తర్వాత ఎన్నికల్లో పాల్గొని ఉప ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలాగా దొంగదారిలో పార్టీలలో మెచ్చు చేసుకోలేదు, పార్టీలు కలుపుకొని ఇచ్చేయలేదు. నోరు ఉంది కదా, నేను చక్కగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది, నేను ఏం మాట్లాడినా ప్రజలు వింటారు, నేను ఏం మాట్లాడినా అదే నిజం అనుకుంటారు అనేటటువంటి భ్రమలో ఉన్నటువంటి కేసీఆర్, నీ భ్రమలు తొందరలోపలే తొలగిపోవడానికి ప్రజలు సిద్ధమైన నీ యొక్క భ్రమలన్నీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉండు. నువ్వు కూడా ఇకట ఆయనకి ఎలక్షన్ మేము డేట్ చెప్పాలట, ఆయనట రిజాల్వ్ చేస్తారట. ఎక్కడ ఉంటారా సిస్టమ్ అట్లా? ఈయన కోసం కొత్త సిస్టమ్ అడాప్ట్ చేయాలా? ఇప్పుడు ముందన్న ఎలక్షన్ డేట్ చెప్పాలట, ఆయనట రిజాల్వ్ చేస్తారట. పోయినసారి అట్లే చెప్పాడు కేసీఆర్. లాస్ట్ టైం రిజాల్వ్ చేసినావు కూడా, ఎట్లా చేసినావు? డేట్ చెప్పినా రిజాల్వ్ చేసినావు. నువ్వు పోయినసారి డిజాల్వ్ చేసి ఎన్నికలకు ముందుకు పోయినావు కాబట్టి
ఈరోజు ప్రజల యొక్క తిరస్కారాన్ని పెద్ద ఎత్తున అనుభవిస్తున్నావు కాబట్టే ఆ తిరస్కారం పెద్దకుంటే ఎలక్షన్లకు పోవాలనుకుంటున్నటువంటి సమాచారం మీరే మీకు ఇస్తున్నారు కాబట్టే ఎప్పుడు ఎన్నికలు పోయినా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పినాం. నేను డిజాల్వ్ చేయమని చెప్పలే, నువ్వు ఇప్పుడు దిగు అని చెప్పలే. నీకెందుకు అంత ఇదైతుంది నీకు? అంతగానం ఎందుకు ఇదైపోతున్నావు? ఇవనక ముందే అంతగానం ఉడుకుపోతా నీకెందుకు వస్తుంది? ఎందుకు నువ్వు అంతగానం ఉడుకుంటున్నావు? తెలంగాణ రాష్ట్రంలో నువ్వేం చేసినావో చెప్పకుండా నా రాష్ట్రంలో ఉన్న స్కీములు దేశంలో ఉన్నాయా? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటైనప్పుడు నీకు ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని, నీకు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నీ చేతికి ముఖ్యమంత్రి అయినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉంది బడ్జెట్. ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో అప్పుల పాలు తీసినాం. తెలంగాణ రాష్ట్రం యొక్క ఆదాయము పెద్ద ఎత్తున ఉండడము తెలంగాణ ప్రజల యొక్క అదృష్టం. అది నీకు కలిసి వచ్చినటువంటి అదృష్టం. నువ్వు చేసిన ఘనకార్యం ఇక్కడ ఏం లేదు. ఇక నువ్వు చేసిన ఘనకార్యం ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు వెనుకబడినటువంటి రాష్ట్రాలన్నింటినీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ అభివృద్ధిలోకి రావాలని దేశ వ్యాప్తంగా ఈరోజు అందరు దేశ ప్రజలందరూ కూడా చిట్ట చివరి అట్టంగా ఉన్న వ్యక్తి కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలి, అందరి యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా చెప్పి భారతీయ జనతా పార్టీ పనిచేస్తా ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నీలాగా గజ్వేల్ మాత్రమే బాగుండాలి, సిరిసిల్ల మాత్రమే బాగుండాలి, సిద్దిపేట మాత్రమే బాగుండాలి అని పనిచేస్తలేదు మిస్టర్ కేసీఆర్. ప్రాజెక్టుల గురించి మాట్లాడతావు. దేశ ప్రాజెక్టులు ఏంటి? నువ్వు చేసిన ప్రాజెక్టులు ఏం చెప్పు? తెలంగాణ టోపీగా పనులు చేసే ప్రాజెక్టులు ఏంటో చెప్పు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిన్సా నువ్వు కట్టినావు. వాటిని ఇంకా పూర్తి చేయలే. సిగ్గుందా మీరు మాటి మాటికి పూర్తి చేసామని చెప్పుకోనికే? ఎక్కడ వేసినా బొమ్మడి ఆ రోజు ఏ విధంగా అయితే ఉందో ఈరోజు 8 ఏళ్ళు అదే పరిస్థితులు. నువ్వు చేసిన ఘనకార్యం ఏమి లేదు. పాలమూరు రంగారెడ్డి ఏడు చెప్పు. కుర్చీ చేసుకొని కూర్చుంటా, కాపలా కుక్కలా ఉంటా, 3 ఏళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేపిస్తా, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా, కృష్ణమ్మ నీళ్ళతో గాలి కలుగుతా అని మాట్లాడిన నీవు మరి ఏడున్నాయా పాలమూరు రంగారెడ్డి? ఎక్కడ ఉంది? మాట్లాడితే వాళ్ళు అడ్డుకుందని ఇల్లు అడ్డుకున్నారు. అధికారంలో ఉన్నది నీవా లేకుంటే ఇంకోవరా? ఆ మాత్రం దమ్ము లేదో చాలా కాలం ఎదుగున్నావు కుర్చీలా. అవి బాగైతేనేమో నువ్వు చేసే గొప్పతనం, ఆగిపోతారో ప్రతిపక్షాలు చేతగా దద్దమ్మలు. మీకు అంతకంటే ఎక్కువ ఇంకేం మాట్లాడడానికి వస్తుంది? మీ నుంచి కాదు మరి మంది ఏడవాలి. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఆడికి పట్టిండు, వీళ్ళు ఇది చేసిండు. 8.5 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చి అవతల ఆంధ్ర నాయకులు మొత్తం నీళ్లు తీసుకుపోయి ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటే నువ్వేం చేసుకుంటావు? చేతులు గాలి వేసుకొని కూర్చున్నావా? ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం బోర్డు మాట మాట్లాడుకొని ఇప్పుడే చేస్తున్నావు. మళ్ళీ వాళ్ళు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, మంది వేయడం రాదు. నీకు చాట కాలేదు, చాటగాని దద్దమ్మవు. ప్రాజెక్టుల పేర్లతో పెద్ద ఎత్తున ఈరోజు డ్యూటీలు చేసుకుంటూ కేంద్రానికి పూర్తి ఎత్తున కేంద్రంలో సహకారం అందిస్తున్న డిపిఆర్ ఇవ్వకుండా ఇప్పటిదాకా జాతీయ హోదా ఇవ్వలేదు, తెలంగాణ మీద వివక్ష ఉంది. నువ్వు డిపిఆర్ ఇచ్చినవా? డిపిఆర్ లేకుండానే జాతీయ హోదా కావాలంటే నిజంగా ప్రజలను మోసం చేస్తున్నటువంటి నీకు చిత్తశుద్ధి లేక కేవలం దోపిడీ చేసి నీ దోపిడీ తేటతెల్లమైతే బయటపడుతుంది. డిపిఆర్ లేకుండా నువ్వు మోసం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం మీద నిందలేస్తావా? ఇక లక్ష్మణ్ గారట ఇక్కడ ఓడిపోయినట, అక్కడ పోయి రాజ్యసభ తెచ్చుకున్నట. నీ బిడ్డ సంగతి చెప్తాను, లక్ష్మణ్ గారి సంగతి తర్వాత చెప్తాను.
నీ బిడ్డ సంగతి చెప్పు. లక్ష్మణ్ గారట ఆడపోయి ఆయన కాలు మొక్కిందట. ఆయన కాలు మొక్కితే ఏడు మొక్కితే వాళ్ళ పార్టీ పెద్దలతోన మొక్కిండొచ్చు, అది వేరే విషయం. మొక్కినరా మొక్కలేదా నువ్వు చూసినావా ఇవన్నీ అబద్ధం అంటే ఇంకా చిల్లర అన్నమాట. ఎదుటి వ్యక్తులను చిల్లరగా మాట్లాడేటటువంటి ఒక చిల్లర రాజకీయం కేసీఆర్ గారి లోపల ఉంది. ఎదుటి వ్యక్తుల యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా కాలు మొక్కిండు. నీ బిడ్డ కాలు మొక్కిందా? మరి అందరికీ ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు నీ బిడ్డ ఎంతమంది కాలు మొక్కితే ఓట్లు వేసింది చెప్పు. నీ బిడ్డను ఓడగొట్టిండు, మరి నీ బిడ్డను ఎమ్మెల్సీని చేసినావు. మరి నీ బిడ్డ ఎంతమంది కాలు మొక్కింది? ఓట్లు వేసిన అందరు కాలు మొక్కిందా? రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి భారతీయ జనతా పార్టీలో మీకు ఎంతో పెద్ద ఎత్తున పార్టీకి ఎన్నో సంవత్సరాల సేవలు అందించి పార్టీలో అనేక కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా యూపీలో పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిని రాజ్యసభలో ఎంపిక చేస్తే ఇక్కడ అంటే ఒక తక్కువ చేసే ఎదుటి వ్యక్తిని చిన్న చూపుతో మాట్లాడడం అంటే ఈయనకు అహంకారం ఎంతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈయనకున్న అహంకారం ఏంటి? అంత దురహంకారము, మతహంకారము. ఏం చూసుకొని నీకు అహంకారం? నీ పదవి చూసుకోనా, నీ డబ్బు చూసుకోనా, ఏం చూసుకొని నీకు అహంకారం? అధికారాన్ని చూసుకోనా? నీ బిడ్డ ఎమ్మెల్సీ ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తే నా రోజు తిరగకుండానే, మరి ఎవరు కార్యకర్తలు లేకుండా నీ బిడ్డకి ఎందుకు ఇచ్చినావు? మరి నీ బిడ్డ ఎట్ట గెలిపించి ఓడగొట్టిన వాళ్ళే మళ్ళా వాళ్ళందరూ కాలు నువ్వు మొక్కినా నీ బిడ్డ మొక్కిందా? నీవు నీ బిడ్డ కలిసి మొక్కిందా? మిస్టర్ కేసీఆర్, ఎప్పుడే కానీ నీకొక్కరికే నోరుందని అనుకోకు, నీకొక్కరికే భగవంతుడు తెలివించిందని అనుకోకు, నీకొక్కరికే ఏం మాట్లాడినా చెప్తారని అనుకోకు. నీ దురహంకారము, నీ దురహంకారము పొందబడడానికి తెలంగాణ ప్రజలకు సిద్ధమైంది. అది జీవించుకోలేక నీకు ఇంతగానో పాపం ఎల్లగమ్ముతా ఉన్నావు కసిని. ఈ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క అవినీతిని, కేసీఆర్ యొక్క అబద్ధపు హామీలని, తెలంగాణ ప్రజలు చేసినటువంటి మోసాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలోనే తట్టుకోలేకున్నటువంటి స్థితిలో పాపం కేసీఆర్ వాగుతున్నాడు. భారతీయ జనతా పార్టీ ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజల మధ్యలోకి పోతా ఉంది, గ్రామానికి పోతుంది. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన ద్రోహాలు, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు, తెలంగాణ ప్రజల ధనాన్ని ఏ విధంగా దోచుకున్నావో అన్ని విషయాలు తెలంగాణ గ్రామాల తిరిగి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదాన్ని భారతీయ జనతా పార్టీ తప్పగా చూడగొట్టుద్ది. వచ్చే ఎన్నికలు 2023లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీనే అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజల యొక్క అన్ని ఆశయాలు, ఆకాంక్షలు, ఏ ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం కోసం మనం పోరాటం చేసామో ఆ ఆకాంక్షలను, ఆశలను ప్రతి ఒక్కటిని కూడా భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుంది. బంగారు తెలంగాణ పేరుతో కేవలం వారి కుటుంబం, కల్వకుంట్ల కుటుంబమే బంగారు కుటుంబంగా మారింది తప్ప బంగారు తెలంగాణ ప్రజలకు సొంతం కాలేదు. తెలంగాణ ప్రజలకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఆ దిశగా ప్రజల యొక్క విశ్వాసాన్ని చూడగొంటుంది. వారికంతా కూడా విశ్వాసాన్ని కలిగిస్తున్నటువంటి విషయం మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తూ, కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, నోరు దగ్గర పెట్టుకోవాలని చెప్పి మరోసారి హెచ్చరిస్తూ, థ్యాంక్ యూ.